Hey guys, hope you're all doing well. మనకి ఏవైతే 14 ప్లాంట్ స్పీసెస్ సిలబస్ లో మెన్షన్ చేశాడో ఈ రోజు దాంట్లో ఒకటి క్యాజురినా ఎక్విసిటిఫోలియా. సో ఇది క్యాజురినా ట్రీ, ఇదంతా క్యాజురినా ప్లాంటేషన్ అన్నమాట. దీని సైంటిఫిక్ నేమ్ క్యాజురినా ఎక్విసిటిఫోలియా. కామన్ నేమ్ వచ్చి క్యాజురినా ఆస్ట్రేలియన్ పైన్ అంటారు, లేకపోతే షీ ఓక్ ఆర్ హార్స్టేల్ ఓక్ అలా అంటారు. ఇది యాక్చువల్గా నేటివ్ టు ఆస్ట్రేలియా అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఇండో మలయా రీజన్ లో మనం చూడొచ్చు వీటిని. క్యాజురినా అనేది ఒక మలయ వర్డ్ అనమాట. క్యాజోవెరీ అనే బర్డ్, దాన్ని బట్టి దీనికి క్యాజురినా అనే పేరు ఇచ్చారు. క్యాజోవెరీ అనే బర్డ్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, లింక్ పెడతా చూడండి. ఎందుకంటే దీని లీవ్స్ కానీ ఆ ట్విగ్స్ కానీ చూసుకుంటే ఆ బర్డ్ ని రిజెంబుల్ చేస్తుంది, అందుకనే దీనికి క్యాజురినా అని పేరు ఇచ్చారు. దీని యూజెస్ చూసుకుంటే మన ఇండియాలో త్రూఅవుట్ ఇండియా కనిపిస్తుంది, ఎక్కువ షీషోర్లో కనిపిస్తుంది. త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా చూడొచ్చు ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం అలాంటి స్టేట్స్ లో వీటిని చూడలేము. అది కాకుండా కిందన ఎక్కడ త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా చూడొచ్చు. సీషోర్ లోనే ఎందుకు ఎక్కువ వేస్తామంటే బెస్ట్ యూజ్ ఏంటంటే ఈ కోస్టల్ విండ్ బ్రేక్స్ గా యాక్ట్ చేస్తుంది అనమాట ఈ క్యాజురినా ట్రీస్. అంటే ఏవైతే సీషోర్ నుంచి గాల్లో వస్తాయో ఆ గాలిని అంటే ఉప్పు గాలు అంటారు కదా, వాటిని ఆపుతాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి దీనికి ఆనుకొని ఉన్న విలేజెస్ కి ఆ గాలి ఏదైతే వెళ్ళిందో, సో పంటలు ఇలాంటివి సరిగ్గా పండవు అనమాట ఉప్పు గాలు తగలడం వల్ల. అందుకే ఎక్కువ సీషోర్ లో వేస్తారు. ఆ పంటలు కూడా చాలా వరకు ఇది యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ ప్రివెంట్స్ డెజర్టిఫికేషన్, అంటే ఇక్కడ నుంచి ఇసుక ఇసుక అక్కడ తరలకుండా ఇది కాపాడుతుంది. అండ్ ఆల్సో కన్స్ట్రక్షన్స్ లో యూజ్ చేస్తారు టింబర్. ఇంకా ఇది ఎక్సలెంట్ ఫ్యూయల్ వుడ్ అన్నమాట. సో ఇప్పుడు సిల్వికల్చరల్ ఆపరేషన్స్ చూసుకుంటే క్యాజురినా అనేది మనకి దీని సీడ్, యాక్చువల్ సీడ్ అనేది ఇవంతా సీడే, చాలా సీడ్ ఉంది. సీడ్ మనకి నవంబర్, డిసెంబర్, జనవరి వరకు కూడా దొరుకుతుంది. దీని సీడ్ అనేది తీసుకున్న తర్వాత దీనికి ఎటువంటి ప్రీ ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు నర్సరీలో వేయడానికి. జస్ట్ సీడ్ అనేది మనం అలా నర్సరీ బెడ్ మీద వేసిన తర్వాత ఒక థిన్ లేయర్ ఆఫ్ సాయిల్ అనేది కప్పాలి. తర్వాత వాటరింగ్ కొంచెం జెంటిల్ గా చేసుకోవాలన్నమాట. అంటే సాయిల్ జస్ట్ మాయిశ్చర్ గా ఉండాలి కాబట్టి ఎక్కువ ఓవర్ వెట్ కూడా అవ్వకూడదు. ఇంకా దీని జర్మినేషన్ కూడా చాలా ఫాస్ట్ అన్నమాట. లైక్ 1 to 2 వీక్స్ లో జర్మినేషన్ అనేది వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాజురినా ఎక్విసిటిఫోలియా. థ్యాంక్ యూ గైస్.